అందరికీ నమస్కారం. 99 టీవీ వాస్తు ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు వాస్తు కార్యక్రమంలో మన టాపిక్ ఏమిటంటే, చాలామంది ఏమని అడుగుతున్నారంటే, గురువుగారు ఇంతకుముందు మీరు ఎపిసోడ్లో గుడి పక్కనే అంటే గుడికి పక్కనే ఇల్లు ఉండకూడదు అని చెప్పారు. మీరు ఎంత మార్జిన్లో ఉండాలి ఏమిటి, ఆ గుడి యొక్క ప్రభావం, ఆ పైన ఉండేటటువంటి ధ్వజస్తంభం ప్రభావం అవన్నీ చెప్పారు, బాగానే ఉంది. కానీ గుడికి వీధి పోటు అనేది ఉంటుంది కదా, చాలా పెద్ద పెద్ద సెంటర్లో ఉంటాయి, పెద్ద పెద్ద వీధులు ఉంటాయి. ఆ వీధి పోట్లు మరి ఈ ఆలయానికి తగలవా అని చెప్పి కొంతమంది అడిగారు. అయితే సాధారణంగా ఏమవుతుందంటే, అసలు గుడి అంటే ఆలయం, ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఆలయం అనేది ఒకటి ఉంటుంది, మందిరం అనేది ఒకటి ఉంటుంది. మందిరం గురించి నేను తర్వాత చెప్తాను, ఆలయం గురించి మనం మాట్లాడదాం. ఆలయం అంటే ఏమిటి? ఒక పవర్ఫుల్ యంత్రాలు ఉంటాయి ఇందులో. అంటే పవర్ఫుల్ యంత్రం, ఉదాహరణకి మనం విజయవాడ కనకదుర్గమ్మ వారి టెంపుల్లో శంకరాచార్యులు వారు ఒక గొప్ప పవర్ఫుల్ అయినటువంటి ఒక యంత్రం వేశారు. అలాగే శ్రీశైలంలో కూడా అన్ని చోట్ల కూడా పవర్ఫుల్ అప్పుడు శంకరాచార్యులు గారు వేశారు. అప్పుడు అంచేత పవర్ఫుల్ యంత్రాలు ప్రతి చోట ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆ యంత్రాలు ఉండేటటువంటి ఈ వీధిపోట్లు ఉంటున్నారు కదా, మీరు ఆ యంత్రాలు ఉన్న వీధిపోటు అసలు తగలనివ్వదు, అసలు దగ్గరికి దరి రానివ్వదు. అసలు ఆ వీధిపోటు యంత్రమే వెనక్కి తిప్పేస్తుంది. అది అంత పవర్ఫుల్ వీధిపోట్లు అసలు ఏ వీధిపోట్లు కూడా తగలవు. అసలు నిజానికి ఈ పూర్వకాలంలో ఏం జరిగేదంటే, మా చిన్నతనంలో దాదాపు ఒక 100 ఏళ్ళ క్రితం విషయం అనుకోండి. అప్పుడు ఊర్లలో ఏం చేసేవారంటే చివర్లు కట్టేవారు. టెంపుల్స్, అమ్మవారి టెంపుల్ కానివ్వండి, శివాలయం కానివ్వండి, లేకపోతే రామాలయం కానీ, అలా చివరిని కట్టేవారు అనమాట. చివరిని ఎందుకు కట్టేవాళ్ళు అంటే, ఊరికి దూరంగా. ఇందాక నేను చెప్పాను కదా, అంతకుముందు నేను ఈ ఇంటి గోపురం ఏర్పడకూడదు, ఇవన్నీ మనం లాగా ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. అంచేత ఊరికి దూరంగా కట్టేవారంటే 4 సెంటర్లలో కట్టేవారు. అప్పుడు మరి 4 సెంటర్లో కడితే చాలా పెద్ద అన్ని వీధి పోట్లు అది ఆలయానికి తగులుతాయి. తగిలితే అయ్యాక దివ్యంగా బ్రహ్మాండంగా వెలసిల్లి ఆ స్వామివారు ఎంతో నిజంగా అదేది ధూపదీప నైవేద్యాలతో స్వామి వెలిగిపోయేవాడు కదా, వెలిగిపోతుండేవాడు. తగలేదు కదా ఈ వీధిపోట్లు. అంచేత అసలు నిజమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎప్పుడైతే ఈ దేవాలయాలకి ఎప్పుడైతే వీళ్ళు ఈ యంత్రాలు పెట్టారో అప్పటి నుంచి అసలు ఏమీ లేవు. సరే, దూరంగా ఎందుకు పెట్టారు ఊరికి దూరంగా అంటే, ఊళ్ళో అందరూ కలిసి ఏదైనా తిరణాలు కానీ, లేకపోతే తీర్థం కానీ, లేదా ఏదైనా పండగ కానీ, శివరాత్రి కానీ వస్తే అందరూ తరలి అక్కడికి వెళ్ళేవాళ్ళు. అది ఎందుకు పెట్టారయ్య అంటే, ఇక్కడ ఊళ్ళోనే 2 శివాలయాలు ఉన్నాయనుకోండి, అక్కడ కొంతమంది పోతారు, ఇక్కడ కొంతమంది పోతారు, అక్కడ కొంతమంది పోతారు. అలా కాదు, ఆ రోజుల్లో అలా ఉండేది కాదు. ఒకటే శివాలయం ఉండేది, అమ్మవారి గుడి ఒకటే ఉండేది. కోటలమ్మ, మా చిన్నప్పుడు మా ఊర్లో కోటలమ్మ, మారమ్మ తీర్థం అనేవారు. అమ్మవార్లు పెద్ద తీర్థం అనమాట, ఒకే చోట ఉండేది ఊళ్ళో చివరిని. అలాగా ఈ టెంపుల్స్ అన్నీ కూడా శివరాత్రి వస్తే శివాలయం ఆ చివరి వెళ్ళాలి. ఇంతకీ ఏంటంటే, వీళ్ళకి మనం రెండు విధాలుగా ఆలోచిస్తే వీళ్ళకి వ్యాయామం కూడా ఉంటుంది. 1 కిలోమీటర్ అవతల కట్టేవారు వాళ్ళు. చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, కూర్చునేవాళ్ళు, స్వామిని భక్తి శ్రద్ధతో పూజించుకునేవాళ్ళు, వచ్చేవారు, కూర్చునేవాళ్ళు, అక్కడ ముచ్చట్లు పెట్టుకునేవారు చక్కగా. ఎవరింట్లో అన్ని విషయాలు కూడా గుళ్ళోనే మాట్లాడతారు సాధారణంగా. అంటే స్త్రీలు ఎక్కువగా గుళ్ళో కూర్చుని కష్ట సుఖాలు, ఇంట్లో విషయాలు అవి ఇవి అన్నీ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంచేత దూరంగా కట్టేవారు. ఇప్పుడు మీరు కొంతమంది విన్న ఎపిసోడ్ వింటూ ఉంటారు. మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను కదా. కాబట్టి ఎప్పుడైనా సరే దేవాలయాలకి
పవర్ఫుల్ అయినటువంటి యంత్రాలు ఉంటాయి కాబట్టి వీధి పొట్లు తగలవు. అయితే అది అలా ఉంచితే ఇంకొక విషయం కొంతమంది ఇంకొక విషయం అడిగారు, గురుగారు మీరు చెప్పేది ఈ ఊర్లో ఉన్నాయి అప్పుడు అయిపోయింది, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది, సిటీలోకి వచ్చేసాం, అన్నీ ఎక్కడ చూసినా అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అపార్ట్మెంట్స్ లేకపోయినా దగ్గర కట్టేసుకుంటున్నారు ఇల్లు. మరి అపార్ట్మెంట్స్ ఉన్న దగ్గర అయితే పర్వాలేదు, కొంత ఖాళీ ఉంటుంది, వాళ్ళు కడతారు, ఏదో జరుగుద్ది. కానీ మరి కిక్కిరిసిపోయిన ఇళ్ళ మధ్యన దేవుడు గుడి కడుతున్నారు. అంటే దేవుడి గుడి కాదు, అది గుడి కాదు, అది మందిరం. ఒక బిల్డింగ్ లాగే కడతారనమాట వాళ్ళు. ఒక బిల్డింగ్ కట్టారు ఇలాగా, ఆ బిల్డింగ్ పక్కనే ఒక చిన్న మందిరం ఉంటుంది. శివాలయానికి బయటకు వెళ్ళవలసిందే, పవర్ఫుల్ అనమాట శివాలయం. రామ మందిరము లేకపోతే ఇంకో మందిరము అలాంటివి కట్టుకుంటే కడితే అది మందిరం అంటారు దాన్ని. దానికి ఇవి ఉండవు, ఏంటి ఈ యంత్రాలు అవి పెట్టి చేయరు వాటికి. మందిరం ఎవరైనా వెళ్ళి నమస్కారం మనం వెళ్తూ ఫోటోకి నమస్కారం ఎలా చేసుకుంటాం. కాకపోతే మందిరం అన్న తర్వాత కొంత ధూప నైవేద్యాలు ఉంటాయి, చక్కగా స్వామివారి విగ్రహం ఉంటుంది అక్కడ నమస్కారం పెట్టుకుని వస్తాం. అయితే అవి మందిరాలు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినవి అవి దేవాలయాలు. ఈ జనరేషన్ పెరిగిపోయేటప్పటికి ఈ మందిరాలు ఎక్కడ పడితే అక్కడే, ఎందుకంటే ఈ అందుబాటులో ఉండాలి కదా జనానికి. కాబట్టి ఇక్కడ ఇప్పుడు కాలనీలు వచ్చేసినాయి. ఈ కాలనీలో ఇక్కడ ఒక అమ్మవారినో లేకపోతే శివాలయమో ఏదో కట్టుకుంటారు వాళ్ళు. మరి వేరే కాలనీకి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి. ఈ జనరేషన్ పెరిగిపోయిన తర్వాత, సిటీ మహానగరాలు అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటివి ఉంటాయి. అయితే ఇక్కడ ఈ యంత్రాలు మంత్రాలు ఇవన్నీ మనం అనుకుంటున్నప్పుడు ఎక్కడైనా సరే దేవుడు మాత్రం ఎక్కడ తిరిగి నువ్వు నమస్కారం పెట్టు, ఏది చేసినా మనస్సాక్షిగా నమస్కారం పెట్టి నువ్వు వెళ్తా ఇలా అనేసి వెళ్ళకు. ఒక్క నిమిషం నిలబడు, స్వామి రక్షించు, నీవే దిక్కు అని అను. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇలా అనుకుని అలా వెళ్ళిపోవద్దు. భగవదారాధన ఏమిటంటే నువ్వు ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు నమస్కారం చేసుకో, నువ్వు అందులో భక్తితోటి చెయ్యి. ఏది చేసినా రెండు జీవితాలు. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. ఒక దేవాలయంలో ఏ పూజలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. అక్కడ హోమాలు యజ్ఞాలు అన్నీ చేస్తున్నారు, పెద్ద డబ్బున్న వాళ్ళు, కోటేశ్వర్లను. అయిపోయింది. అయితే ఎవరో తాగుబోతో లేకపోతే ఎవడో మామూలు మనిషి అలా పోతూ అక్కడ నిలబడి, శివాలయం దగ్గర నిలబడి, స్వామి నువ్వే దిక్కు, నాకేం తెలదు, వెళ్తున్నాను, నన్ను నువ్వే చూడాలి అనుకుంటూ వెళ్ళిపోయాడు. పార్వతీ పరమేశ్వర్లు అనుకున్నారంట, పార్వతీదేవి అడిగిందట, స్వామి వీళ్ళు ఇన్ని వేలు కోట్లు డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తున్నారు కదా, మరి వాడు స్వామి నువ్వే అన్నావు అనేసి పోయాడు, నువ్వే రక్షించాలంటే నువ్వు వాడి మీద ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అన్నాడట స్వామి, అసలు నిజమైన భక్తుడు వాడు అంటే, వాడు ఎందుకు భక్తుడయ్యాడని అమ్మవారు అడిగిందంట. వాడు ఎందుకు భక్తుడయ్యాడు అంటే, వాడు త్రికరణ శుద్ధిగా నన్ను నమ్మాడు, స్వామి నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నాడు. ఏమీ ఆశించలేదు, నాకు 10 కోట్లు ఉన్నాయి 50 కోట్లు చేయమని అడగలేదు, 50 కోట్లు ఉన్నాయి 100 కోట్లు చేయమని అడగలేదు, నువ్వే దిక్కు నాకు స్వామి పోతున్నా అని పోయాడు. వీళ్ళు ఈవేళ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఇదంతా ఎందుకు చేస్తున్నాడు, రేపొద్దున 1 కోటి రూపాయల కోసం చేస్తున్నాడు ఇటు అనేది అది ఒక పురాణాల్లో అదొక చిన్న ఇన్సిడెంట్ నేను చెప్పాను. కాబట్టి ఏంటంటే ఎప్పుడు ఎవరు ఏ పూజ చేసుకోండి, ముస్లిమ్స్ అల్లాహ్ని నమ్ముతారు, క్రిస్టియన్సు ఆయన ప్రభువుని నమ్ముతారు అని రకరకాల నమ్ముతారు. ఎవరిని నమ్మినా సరే మీరు త్రికరణ శుద్ధిగా నమ్మండి. మీరు ఏ రకమైనటువంటి మైండ్లోకి ఏమీ రాకూడదు. మీరు పూజ చేసుకునేటప్పుడు కనీసం నమస్కారం పెట్టుకున్నా సరే. చాలామంది ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే పూజలు చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, పూజ చేసుకుని హాయ్ ఏం చేస్తున్నారు నువ్వు ఏంటి అలరే అంటాడు. అంటే ఇక్కడ లేదు పూజలు అవుతున్నాం, ఏంటో పిల్లలు అలరి చేస్తానండి అని చేయకూడదు, హరే రామ్ అంటాడు. ఇక్కడ ఏంటి ధ్యానంలో లేడు మనిషి. వంట అయిందా తొందరగానే ఆఫీస్ టైం అయిపోతుంది అంటాడు అక్కడ భార్యని, మళ్ళీ నమస్కారం పెడతాడు. అది కాదు. నువ్వు భక్తిభావంతో ఎప్పుడైతే పెట్టావో భగవంతుడు చెడ్డవాడు కాదు, మనమే చెడ్డవాళ్ళం.
భగవంతుడు మనం ఏం చేసినా కాకపోతే బాగా తప్పులు చేస్తే శిక్షిస్తాడు. చిన్న తప్పుకు చిన్న శిక్ష వేస్తాడు, పెద్ద తప్పుకి పెద్ద శిక్ష వేస్తాడు. అంచేత మందిరాలనేవి కూడా మనం లోపలికి వెళ్ళిపోయే కొద్ది కూడా చిన్న చిన్న మందిరాలు ఉంటాయి. సరే, ఇక్కడ ఇంకొక విషయం ఉంది. సరే, ఇక్కడ మందిరాలు కట్టారు, ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టారు. మరి అపార్ట్మెంట్స్లో వాళ్ళు అంతా చాలా మరి డబ్బున్న వాళ్ళు ఉంటారు కదా. అపార్ట్మెంట్స్ అంటే చిన్న చిన్న వాళ్ళు వెళ్ళి 25,000 30,000 అంచేత వాళ్ళు డబ్బున్న వాళ్ళు కొనుక్కుంటారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడు కావాలి, వాళ్ళకు కూడా దేవుడు ఉండాలి కదా. వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారు? అపార్ట్మెంట్లోనే ఒక స్థలం కేటాయించి అక్కడే గుడి కట్టేసుకుంటున్నారు. అక్కడ గుడి కట్టుకుని సాయంత్రం అంటే నచ్చిన వాళ్ళు రోజు పూజ చేసుకున్న వాళ్ళు సాయంత్రం వచ్చి అక్కడ దీపారాధన లగ్గించి నమస్కారం చేసుకుంటారు. టెంపుల్ ఏదైనా మామూలుగా చిన్న చిన్న ఏదైనా సందర్భాలు వచ్చినప్పుడు పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు వస్తారు కిందకి. వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఈ సంస్కృతి ఎక్కడ వచ్చిందంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కంపల్సరిగా ఒక గుడి కంపల్సరిగా ఉంటుంది. ఆ గుడి ఉంటుంది, కానీ ఆ గుడికి ఇవి ఇప్పుడు నేను చెప్పిన యంత్రాలు తంత్రాలు అవి వేయించరు. ఎందుకంటే ఆపలేరు వాళ్ళు. అంటే టెంపుల్ గల కడతారు. గోపురం పెట్టరు, పైకి నాళ్ళు గోపురం పెట్టారా అంటే కంపల్సరిగా యంత్రం వేయాలి. గోపురం పెట్టారంటే మళ్ళీ ధ్వజస్తంభం కట్టాలి. అంత పెద్దవి కాకుండా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అలాగా చేసుకుంటున్నారు. అంటే మీరు ఈ వేసిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్పాను. ఏమిటంటే ఈ రకంగా ఎప్పుడైతే మీకు వీధి సోలు వచ్చి తగిలేస్తుంది అంటున్నారో, ఎందుకు తగులుతుంది, ఎలా తగులుతుంది, ఆ ఆలయాలు ఎందుకు అలాగ అవుతున్నాయి, వాటికి ఏమి లేదా మరి మామూలు వాళ్ళకి ఇళ్ళకి తగులుతున్నాయి కదా మీరు అడిగిన దానికి? అది పవర్ఫుల్ యంత్రాలు ఉంటాయమ్మా. అంచేత ఆ యంత్రాలే వాటిని తిప్పికొడతాయి. భగవంతుడే అక్కడ నిలబడితే వీధిపోటు ఏం చేస్తుంది? భగవంతుడే అక్కడ ఉన్నాడు, ఇంకా వీధిపోటు ఏం చేయదు. అంచేత అలాంటిది ఏమీ లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీధిపోట్లు అసలు ఆలయాలకు తగలవు. మీ ఇళ్లకు వీధిపోట్లు తగులుతుంటే చూసుకోండి. మీరు ఎక్కడైనా ఇళ్లకు తగులుతాయి వీధిపోట్లు, వీధిపోట్లు తగలకుండా కట్టుకోండి. వీధిపోట్లు అన్నారు కాబట్టి ఒక చిన్న విషయం మీకు చెప్తాను. ఎలాగో వీధిపోట్లు కూడా వచ్చేసింది కాబట్టి మీ ఇంటికి తూర్పు అంటే తూర్పు ఈశాన్యంలో వచ్చినటువంటి వీధిపోటు మీకు తగిలితే కోటీశ్వర్లు అయిపోతారు మీరు. ఆ డబ్బు ఎలాగొస్తుందో తెలియదు మీకు. అదొకటి అద్భుతమైనటువంటి వీధిపోటు. అదేవిధంగా ఇటు ఉత్తర ఈశాన్యంలో వచ్చే వీధిపోటు అది అలాగే కుబేరులను చేసేస్తుంది అనమాట. ఈ రెండు వీధిపోట్లు కాకుండా అటు దక్షిణంలో ఉంది. దక్షిణం అంటే భయపడతారు చాలామంది. అయ్యి బాబు దక్షిణం యమస్థానం, ఏమిడు ఏం చేస్తాడు మనల్ని అంటారు. అది కాదు. అక్కడ మనం చేసుకునే ఆయన టచ్ చేయకుండా మనం చేసుకునేలా చేసుకుంటే అది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. దక్షిణ ఆగ్నేయంలోంచి వచ్చినటువంటి వీధిపోటు ఆ ఇంట్లో ఆడపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంత ఆడపిల్లలు కూడా చక్కగా వివాహాలు అవుతాయి, చక్కటి కాపురాలు దక్కుతాయి, మంచి అభివృద్ధిలోకి వస్తారు. ఇక పడమర ఉంది. పడమర అంటే మళ్ళీ పడమర కూడా భయమే. అయ్యి బాబోయ్ పడమర ఉంటాకే వరుణుడు ఉంటాడు, కానీ శనేశ్వర స్వామి ఉంటాడు కదా అక్కడ, మన ఏం చేసేస్తాడో ఆ వీధిపోటు తగిలితే అనుకుంటారు. అలా కాదు. పడమరలో కూడా పశ్చిమ వాయువ్యలో నుంచి వచ్చే వీధిపోటు మీకు నిజంగా ఎప్పుడూ డబ్బు అలా కలకలాడుతూనే ఉంటుంది. పశ్చిమ వాయువులోంచి రావాలన్నమాట. కరెక్ట్గా పశ్చిమంలో నుంచి అలా వాయువులోంచి మళ్ళీ పశ్చిమ నైరుతిలోంచి వచ్చిందంటే ఎందుకు పనికిరాని అయిపోతారు, మళ్ళీ మనుషులు పనికిరారు. అంచేత నేను ఇప్పుడు చెప్పిన 4 వీధిపోట్లు ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, అలాగే పడమర వాయువు, పశ్చిమ వాయువు. అంచేత ఆ రకంగా ఉంటుందమ్మా. ఏమీ భయం లేదు, ఎవరికేం భయం లేదు. ఇందులో నేను చెప్పినట్లు మీకు ఎక్కడైనా మీకు అలాంటివి లేకుండా నేను చెప్పినవి కాకుండా ఏమైనా వ్యతిరేకం ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా వాస్తు తెలిసిన ఆయన తీసుకొచ్చి చూపించుకోండి. లేదంటే నాకు వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే మళ్ళీ నేను వాట్సాప్లోనే మీ యొక్క ప్లాన్స్ నేను చేసి పంపిస్తాను. సరే, ఇప్పుడు మనం మంచి వీధిపోట్ల వల్ల మనకు కలిగేటటువంటి అదృష్టాలు, మనకి ధన కనక వస్తు వాహనాలు ఎలాగైతే మన ఇంట్లోకి వస్తాయో మనం చెప్పుకున్నాం. మరి
చెడ్డ వీధిపోట్లు ఉన్నాయి కదా, అలాగే చెప్తారులే గురువుగారు, ఈ పక్కన వీధిపోటు వచ్చిందిలా మనకేం పర్లేదు అనుకుంటారు చాలామంది. చెడ్డ వీధిపోట్లు అంటే తూర్పు ఆగ్నేయం నుంచి వచ్చినటువంటి వీధిపోటు చాలా ప్రమాదం. తూర్పు ఉంది, తూర్పు ఆగ్నేయం నుంచి మన ఇంటికి వీధిపోటు తగలకూడదు. అది తగిలితే ఏమవుతుందంటే అది స్త్రీల మీద ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో స్త్రీలు 360 రోజులు కూడా అది జబ్బు ఏంటో తెలియదు. ఆ జబ్బు తెలియని జబ్బుతోటి వాళ్ళు మంచాన్ని అయితే పడరు, ఏదో పని చేసుకోంటారు. కాబట్టి అంటే స్త్రీ అంటే తల్లి కూతుర్లు కూడా కంపల్సరిగా. అలాగే సంతానంలో రెండో సంతానం కూడా ఎక్కువ ఎఫెక్టు. పైగా ఇంకొకటి ఏంటంటే ఎఫెక్టు, అక్కడ అగ్ని భయాలు ఎక్కువ జరుగుతాయి, అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. స్టవ్లు వెలిగించడం, మళ్ళీ ఏదో అయిపోవడం. ఎందుకు? ఆగ్నేయం నుంచి వచ్చింది వీధిపోటు. మనకి ఆగ్నేయం అంటే అగ్ని, ఆయన్ని మనం తట్టుకోలేం. అగ్ని భయాలు ఎక్కువ ఉంటాయి. చోర భయం అంటే దొంగతనాలు బాగా ఎక్కువ జరుగుతాయి. అక్కడ దొంగతనాలు జరుగుతాయి. మన ఆగ్నేయం నుంచి వచ్చేటటువంటి అగ్ని ప్రమాదాలు జరిగితే ఇంకా ఇంట్లో సొమ్మే ఉంటుంది. సొమ్మంతా దొంగలు పట్టుకుపోతాయి. ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో ఇంకేం ఉంటుంది, నాశనం అయిపోతుంది. ఎందుకు పనికి రాకుండా పోతాం మనం, అంత ప్రమాదం అది. ఇక రెండో విషయం, అక్కడి నుంచి అయింది కదా, అది దక్షిణానికి వద్దాం. దక్షిణ నైరుతి వీధిపోటు ఉందంటే ఆ ఇంట్లో కంపల్సరీగా ఎవరో ఒకరు చనిపోతారు. అది గ్యారంటీ. ఏ సిద్ధాంతైనా రాసిస్తాడు. సరిగ్గా దక్షిణంలో కనుక, దక్షిణ నైరుతిలో కనుక వీధిపోటు సరిగ్గా ఇంటికి తగిలిందంటే ఆ మనిషి నిజంగా అస్వస్థలు అవ్వడం కానీ, లేదా మనిషి చాలా చూశాను నేను, అలాగా చనిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. వాళ్ళు ఇలాగ అయిందండి మాకంటే, అరే దీనివల్ల జరిగింది ఇది అని నేను చెప్పాను. అది చాలా ప్రమాదం అనమాట. అదొకటి. సరే, ఇక్కడ ఈ రెండు అయినాయి. మనం పడమరకు వచ్చాం. ఇందాక పడమర వాయువ్య వీధిపోటు మంచిదని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పశ్చిమ నైరుతి, పడమరలోనే నైరుతి ఉంది, నైరుతి వీధిపోటు. ఈ నైరుతి వీధిపోటు కూడా ప్రమాదమే. యజమాన్ని తీసుకెళ్ళిపోద్ది. పశ్చిమ అంటే ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ కార్నర్లో రాక్షసుడి యొక్క ప్రదేశం అది. రాక్షసుడు ఉండే స్థలం అది, ఆ నైరుతి. ఎప్పుడు చంపేద్దామా చూస్తూ ఉంటాడు వాడు. అంచేత చాలా ప్రమాదం రెండు వీధిపోట్లను. అది అలాగైపోయింది. ఇక ఈ రెండు అయినాయి, అది అయినాయి, మూడు అయినాయి. ఇంకా నాలుగో వీధిపోటు ఎక్కడి నుంచి వచ్చింది? ఉత్తరం నుంచి, ఉత్తర వాయువ్యం. అంటే ఇందులో ఉత్తర ఈశాన్యంలో మంచిది అనుకున్నాం. ఇక్కడ ఉత్తర వాయువు నుంచి వచ్చిన వీధిపోటు మనం ఇంతకు ముందే చెప్పాను నేను. ఆ ఇంట్లో ఉండే స్త్రీలు ముఖ్యంగా ఆడపిల్లల మీద పడుద్ది అనమాట. అది ఆడపిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. ఎంత మంచి పిల్లలైనా సరే ఆ ప్రభావం వల్ల ఎదిరించేయడం, కొట్లాటలు. ఇందాకే చెప్పాను కదా, ఎవరినో ఒకరు తీసుకుపోవడం, ఏదో లవ్ చేయడం, లేదా లవ్ చేసిన కుర్రాడు వల్ల వాడు మోసం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. జాగ్రత్త సుమా. ఈ 4 వీధిపోట్లు వచ్చినాయి అంటే మార్చుకొని చక్కగా ఈ వీధిపోట్ల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోండి. మీ ఇంటికి కనుక ఇలాంటి వీధిపోట్లు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న సిద్ధాంతం తీసుకొచ్చి చూపించుకొని చక్కగా అందరూ కూడా సంతోషంగా ఉండండి. అందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో మా 99 టీవీ ఈ కార్యక్రమం చేపట్టింది. కాబట్టి అందరూ సుఖంగా ఉండాలి. మీరంతా సుఖంగా ఉండడమే. మీరు సుఖంగా ఉంటేనే మా ఈ ప్రోగ్రాం చేసినటువంటి ఫలితం దక్కుతుంది మాకు. అంచేత అందరూ సుఖంగా ఉండండి. అందరికీ నమస్కారం. సెలవు.